ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి వాస్తవమైనది. అయితే మనలో ఉన్న అందాన్ని బట్టో, మనలో ఉన్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న ఆస్తిపాస్తులను బట్టో చూచి కాదు గాని ఆయన తన కృప చేత మనల్ని ప్రేమించేది మనల్ని ఆశీర్వదించాలని. అయితే ఆయన ప్రేమకు మనం దూరంగా తిరుగుతూ ఉన్నాం. ఆశీర్వదిస్తానన్నాడు కదా అని ఆయన మనతో బలవంతంగా భక్తి చేయించుకోవడం లేదు, కానీ మనకు స్వేచ్ఛనిచ్చాడు. మరణ మార్గాన్ని, జీవ మార్గాన్ని ఎంచుకునే ఆ స్వేచ్ఛను ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయన్న సంగతి వాస్తవమైనది. మరి ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. అందుకే మనమంతా కూడా యేసయ్యను హత్తుకొని జీవించాలి. ఈ లోకంలో ఎంత సంపాదించినా, పిల్లల కొరకు ఎంత సంపాదించి పెట్టినా అదంతా వ్యర్థమే. కానీ దేవునిని సంపాదించి ఇవ్వడం అనేది గొప్ప విషయం. మరి దేవునితో సంబంధం కలిగి ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రభువును హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే ప్రభువును సంపాదించుకుంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. వారి జీవితాలలో దేవుడు అద్భుతాలను వారి పక్షంగా కనపరుస్తూ ఉంటాడు. మరి దావీదు, దానియేలు, యోసేపు జీవితంలో గమనిస్తే దేవుడు వారిని ప్రేమించాడు. వారు దేవుణ్ణి హత్తుకుంటూ వచ్చారు. అందుకే వారి వెనక ఎవరు లేకపోయినా, వారు ఒంటరిగా ఉన్న దేవుడు వారి పక్షంగా నిలిచి అద్భుతాలను కనపరుస్తూ వచ్చాడు. మరి ఈ దినాన నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులను బట్టి, నీకు కలిగిన సమస్యలను బట్టి ఒంటరి పోరాటాన్ని అనుభవిస్తూ దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడా అని కృంగిపోతూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను జనులకు అద్భుతాలను కనపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ చూచేటట్లుగా, ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు జరిగించినట్లుగా నేను ఈ దినాన అద్భుతాలను కనపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అద్భుతాలు ఆగిపోయాయని చాలా మంది అంటా ఉంటారు. కానీ సూర్యుడు, చంద్రుడు సృష్టించబడిన దినం నుంచి ఈ దినం వరకు ఏ రీతిగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నారో, అలాగే మనిషి మనుగడ భూమి మీద ఉన్నంత కాలం, మనిషి జీవిస్తున్నంత కాలం కూడా దేవుడు అద్భుతాలను కనపరుస్తూనే ఉంటాడు. మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు కాలిపోలేదు. అగ్ని వాసన కూడా వారిని అంటలేదు. మరి ఆ రీతిగా దేవుడు రాజులు, ప్రజలు, అధిపతులందరూ ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు అద్భుతాలను వారి పక్షంగా కనపరుస్తూ వచ్చాడు. ఆ రీతిగానే మోషే ద్వారా ఐగుప్తులో అద్భుతాలను దేవుడు చేయించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ వెలుగు ఆవరించి ఉంది, ఐగుప్తు ప్రజలందరినీ చీకటి ఆవరించి ఉంది. మరి తన ప్రజలకు వెలుగు కలుగు చేశాడు, ఐగుప్తు ప్రజలకు చీకటి కలుగుతూ వచ్చింది. మరి ఇది ఒక అద్భుతంగా మనం గమనించాలి. ఆ రీతిగానే ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రహదారిని ఏర్పరిచి వారిని ఆ సముద్రాన్ని దాటిస్తూ వచ్చాడు. అదే సముద్రంలో ఐగుప్తు ప్రజలను ముంచివేస్తూ వచ్చాడు. మరి దేవుడు మన పక్షంగా జరిగిస్తున్న ఈ గొప్ప కార్యాలను గమనిస్తే మనుషులందరూ చెప్పుకునే రీతిగా అద్భుతాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆనాడు మన పితరుల జీవితాల్లో జరిగించిన అద్భుత కార్యాలను దేవుడు ఈ దినాన నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వేల్పులలో మన వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరని ఈ దినాన ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ సమస్యను బట్టి కృంగిపోతూ ఉన్నా, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఇక ఏ కార్యము నేను జరిగించలేను అని నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ దేవుడు నా జీవితంలో అద్భుతాలను కనపరుస్తాడా అని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. నా దేవుడు నిశ్చయముగా తన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. దానియేలు వలె, దావీదు వలె, యోసేపు వలె నువ్వు ప్రభువుని హత్తుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా అద్భుత కార్యాలను నీ జీవితంలో కనపరచబోతూ ఉన్నాడు. నీ జీవితంలో మేలులు చేసి మనుషులందరూ నిన్ను గూర్చి చెప్పుకునే రీతిగా నీ ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోబోతూ ఉన్నాడు. మరి మనుషులందరూ ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీ జీవితంలో అద్భుతాలను దేవుడు చేయబోతూ ఉన్నాడు. మరి ఈ దినాన ప్రభువుని హత్తుకొని ప్రభువుని విడిచిపెట్టకుండా నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభువుని వెంబడించినట్లయితే నా దేవుడు
దేవుడు నిశ్చయముగా ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. నీ పక్షంగా నిలిచి సాహసమైన గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. నీకు కలిగిన సమస్యలన్నిటిలోంచి విడిపించి నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి అట్టి దీవెన దేవుడు నీకు కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ దినాన్ని నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో కృంగిపోతూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల పక్షంగా మీరు నిలిచి అద్భుత కార్యాలను జరిగించండి. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచండి. ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ మీరు అనుకూలంగా మార్చండి. బిడ్డల రోగశయ్యలోంచి విడుదల కలుగు చేయండి. ఆర్థికమైన ఇబ్బందుల్లోంచి విడిపించండి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో జయమివ్వండి. ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలోంచి విడిపించి నీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చి నీ బిడ్డల జీవితాల అద్భుతాలను చేసి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.